హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంకర్ సౌమ్య. లైగర్, డబుల్ ఇస్పాట్ ఇలాంటి అపజయాల తర్వాత కంప్లీట్లీ ఒక లోతైన బాధలోకి కూరుకుపోయిన పూరి జగన్నాథ్ మళ్ళీ తిరిగి ఒక కొత్త ఎంట్రీ ఇవ్వడంతో పాటు బద్రీ సినిమా తర్వాత 26 సంవత్సరాల తన దర్శక జీవితాన్ని కంప్లీట్ చేసుకొని తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటిదాకా 26 సంవత్సరాలని కంప్లీట్ చేసుకున్నారు దర్శకుడు పూరి జగన్నాథ్. తన స్టైల్ కానీ, తన మూవీ తీసే విధానాలు కానీ, ఆ హీరోకి ఇచ్చే ఎలివేషన్ కానీ, ఒక సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ని క్రియేట్ చేసే హీరో యొక్క వర్షన్ కానీ, డైలాగ్ రైటింగ్ కానీ ఏ రేంజ్లో ఉంటున్నాం మనం. బద్రి కానీ, ఈడియట్ కానీ, లేదా పోకిరి కానీ ఇలాంటి అద్భుతమైన సినిమాలతో పూరి జగన్నాథ్ స్థాయి ఏంటో మనం చూసాం. సో అలాంటి పూరి జగన్నాథ్ తరపు నుంచి ఇప్పుడు లైగర్, డబుల్ ఇస్మార్ట్ ఇలాంటి సినిమాలు రావడం ఎంతో బాధాకరమైన సిచ్యువేషన్లో చాలామందికి పూరి దర్శక ప్రియులందరికీ కూడా ఇది ఒక బాధాకరమైన విషయంగా ఉండొచ్చు. సో ఇలాంటి తరుణంలో ఒక అద్భుతమైన కథతో మన ముందుకు రాబోతున్నాడని చెప్పేసి పూరి ఒక కొత్త అప్డేట్ని అయితే మన ముందుకు తీసుకొచ్చాడు. అండ్ మెయిన్లీ అది ఒక తమిళ్ స్టార్తో చేయడం అండ్ తమిళ్ హీరో దీంట్లో యాక్ట్ చేయడం ఆయనకున్న ఒక హై పొజిషన్ దీనికి ఒక ప్లస్ అవుతుందని చెప్పేసి సినీ వర్గాల్లో అయితే మాటలు వినిపిస్తున్నాయి. ఆయన ఇంకెవరో కాదు, తమిళ హీరో విజయ్ సేతుపతి. సో విజయ్ సేతుపతి అలాగే పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఇప్పుడు స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ అనే ఒక కొత్త సినిమా అయితే రాబోతుంది. అండ్ ప్రజెంట్ అయిన పూరి జగన్నాథ్ 26 సంవత్సరాలు తన సినీ కెరియర్లో పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక స్పెషల్ మేకింగ్ వీడియోని రిలీజ్ చేస్తూ దానికి సంబంధించి ఒక క్యాప్షన్ అయితే యాడ్ చేసుకుంటూ వచ్చాడు విజయ్ సేతుపతి. సో ఆయన మాట్లాడుతూ, ఇలాంటి ఒక గొప్ప డైరెక్టర్తో నేను కలిసి సినిమా చేయడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఈయన నాకు సినిమా చేస్తానని చెప్పడం, నాకు ఇంకా అద్భుతమైన డైలాగ్ వర్షన్తో పాటు ఇంత గొప్ప కథని వినిపించడం అండ్ ఇదంతా పక్కన పెడితే నేను ఇలాంటి ఒక గొప్ప దర్శకుడి అండర్లో కథానాయకుడిగా వర్క్ చేయడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని చెప్పి, ఖచ్చితంగా ఈ సినిమా మీకు నచ్చబోతుంది అండ్ ఆయన చేస్తున్న కష్టం కానీ, ఆయన చేస్తుంది కానీ ఎక్కడికి పోదు. అలాగే మాలాంటి ఆర్టిస్టులందరూ కూడా మా యొక్క కంఫర్ట్ జోన్ని వదిలి వచ్చి ఆ పైన సినిమా తీసే దర్శకుల్ని ఇష్టపడుతుంటాం. అలాంటి వారిలో పూరి జగన్నాథ్ కూడా ఒకరని చెప్పేసి 20 సంవత్సరాలు తన కెరియర్లో కంప్లీట్ చేసుకున్నందుకు కంగ్రాచులేషన్స్ తెలుపుతూ ఒక నోట్ అయితే రాసుకుంటూ వచ్చారు. సో ప్రెజెంట్ విజయ్ సేతుపతి అలాగే పూరి జగన్నాథ్ సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాలని సినీ ప్రేమికులతో పాటు మెయిన్లీ పూరి జగన్నాథ్ తరపు నుంచి పోకిరి లాంటి ఒక అద్భుతమైన సినిమాని చూడాలని సినీ ప్రియులంతా కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి విజయ్ సేతుపతితో తీస్తున్న ఈ స్లమ్ డాగ్ ఎలా ఉండబోతుంది? మళ్ళీ పాత పూరి జగన్నాథ్ని మన స్క్రీన్ పై ఒక గొప్ప దర్శకుడిగా చూడబోతున్నామా? ఎందుకంటే పూరి జగన్నాథ్ సినిమాలో నటించి ఏ హీరోకైనా హీరో కంటే కూడా ముందు పూరికి ఎలివేషన్ వస్తుంది. ఖచ్చితంగా ఒక హీరోగా ఆయన్ని మాత్రమే చూస్తాం. స్క్రీన్ మీద నటిస్తున్న హీరోని ఎవ్వరు చూడు, ఆ రేంజ్లో పూరి యొక్క ప్రస్థానం అయితే ఉంటుంది. సో అలాంటి డైరెక్టర్ని మళ్ళీ తిరిగి విజయ్ సేతుపతి లెవెల్లో చూడబోతున్నామా? ఆ సినిమాలో మళ్ళీ పూరి కనిపించబోతున్నాడా అన్నదైతే ఖచ్చితంగా వేచి చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు పూరి జగన్నాథ్ ఫర్ కంప్లీటింగ్ 26 years ఇన్ సినిమా ఇండస్ట్రీ. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ని ఫాలో అవ్వండి.